శ్రీవారి ఆలయంలో ఎలాంటి అపచారం జరగలేదు, కల్తీ జరగలేదు, హిందూ ధర్మాన్ని మేము కాపాడామని చెప్పి కూడా ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్లలో టీడీ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని కరుణాకర్ చెప్తారు. నేను ఎలా స్పందిస్తారు? హిందూ ధర్మాన్ని మేము కాపాడామంటున్నారు, దానికి నా కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేయడానికి సిద్ధం అని చెప్పి కూడా సుబ్బారెడ్డి చెప్తారు. అంటే ఎలాంటి అపచారం జరగలేదు, ఎలాంటి కల్తీ జరగలేదు, శ్రీవారి దగ్గర ఎలాంటిది జరగలేదు, మేము ధర్మాన్ని కాపాడాము అని బలంగా చెప్తారు. అది ధర్మాన్ని కాపాడామని ఎలా చెప్తారంటే వీళ్ళు, మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిరిజన వాడల్లో ఉండేటువంటి దేవాలయాలకి నిధులు ఆపేసిన మాట వాస్తవం. దానికి మళ్ళీ నిధులు కేటాయించాలని చెప్పి మళ్ళీ మేము అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస మాట తెలిసిన మాట వాస్తవం. దేవాలయాల్లో అనేకమైనటువంటి చోట్ల అపచారాలు జరిగిన మాట వాస్తవం. ఇక్కడ విజయవాడ దుర్గకొండ మీద ఉన్నటువంటి వెండి సింహాలు దుబ్బేసినటువంటి మాట వాస్తవం. తీసుకువెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఇంట్లో పెట్టుకున్న మాట వాస్తవం. అలానే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిధులు కూడా అన్యులకందరూ కూడా వెళ్ళిపోయినాయనే మాట వాస్తవం. అంటే ఎన్విరాన్మెంట్ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి అంతా సూత్రధారి. వెల్లంపల్లి ఖచ్చితంగా సూత్రధారి అవుతాడు. ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస గారు ఆ రోజున ఆయన కనుక నిజంగా భక్తుంటే ఆయన నా ఇంట్లో చెక్ చేయమని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు ఆ మాట? ఆయన ఆ రోజు ఆయన వెల్లంపల్లి శ్రీనివాస గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి చిన్నప్పటి నుంచి అమ్మవారి గుడి దగ్గరే పెరుగుతున్నటువంటి వ్యక్తి, అదే వంటంలో ఉన్నటువంటి వ్యక్తి సింహాలు దొంగిలించారనే మాటే నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేశం మొత్తానికి వెంకటేశ్వర స్వామి గుడి ఎలా పెద్దదో మన రాష్ట్రానికి అమ్మవారి గుడి మనం ప్రత్యేకంగా చూస్తున్న సందర్భం. అటువంటి గుళ్ళో వెండి సింహాలు, అమ్మవారి రథానికి ఉన్న సింహాలు దొంగిలింపబడ్డాయంటే ఎటువంటి విచారణ చేయలేదు. మీరు చెప్పే ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రోజు కనుక వెతుకుంటే ఖచ్చితంగా ఆధారాలు దొరికేవి. ఎందుకంటే ఇప్పటికీ దొంగల పడ్డ 6 నెలలకు వెళ్తే మనకు అక్కడేం దొరకవు. ఎందుకంటే 6 ఏళ్ళు అయిపోయింది, దాదాపు 5 ఏళ్ళు దాటి 6 ఏడు వచ్చేసి 6 ఏడు వచ్చింది. అది ఏం దొరుకుతాయి? అక్కడ ఏం దొరకవు. ఎందుకంటే అక్కడ ఉన్నది బొమ్మ, మాట్లాడిన కొడాలి నాన్న ఏమయ్యాడు? వెంకటేశ్వర స్వామి వారికి అయితే ఏమవుతాయి అంటారు, ఇప్పుడు కూడా అదే అంటారు. వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి చెప్తాడా అంటారు. వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి చెప్తాడా? వెంకటేశ్వర స్వామి నాకు నచ్చలేదని చెప్తాడా అని మాట్లాడతారు వీళ్ళందరూ. వాళ్ళు అధికారం లేదు కాబట్టి ఒక్కొక్కరు మూసి కూర్చున్నారు. కానీ అధికారం ఉంటుంటే ఏది పడితే మాట్లాడేవాళ్ళు వీళ్ళు. అంతర్వేద రథం దగ్ధం అయితే ఏం మాట్లాడారండి కొడాలి నాని? శ్రీరాములు గారు శిరశ్ఛేదం అయితే ఏమడిగాడండి ఈ మాట? అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తులు, ఎందుకంటే జరిగినటువంటి సందర్భాన్ని కూడా అట్లానే జరిగినాయి. ల్యాబ్ రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. దాంట్లో ఇక్కడ కల్తీ జరిగింది ఎందుకు చూపిస్తున్నారు.